పరిస్థితిని బట్టి ఆలోచనలు అలవాట్లు మారితే బాగుంటుంది. కానీ విలువలు వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే గొప్ప విషయం. నిన్నుగా ఇష్టపడే వ్యక్తులను ఎన్నటికీ వదలకు. ఎందుకంటే ఏదో ఒక రోజు తెలుస్తుంది రాళ్ళన్నీ పోగు చేస్తూ వజ్రాన్ని కోల్పోయావని. అబద్ధాలు చెప్తే, ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు. కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వందలాది మందిలో నువ్వు దోషిగా నిలబడాల్సిందే. నిన్ను అవమానించిన వారు ఎంత గొప్పవారైనా అసలు వదిలిపెట్టకు. తగిన గుణపాఠం చెప్పు. ఎందుకంటే నిన్ను బాధపెట్టి అవమానించే హక్కు ఎవరికీ లేదు. ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పకు. ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చెయ్యవచ్చు. కానీ ఒకరోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు విన్న ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం పెద్ద తప్పు. సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తారు. సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. సముద్రం మనసు రెండూ ఒకటే. పైకి ఎంతో గంభీరంగా కనిపించినా లోపల ఎన్నో అలజడులు, ఆటుపోట్లు. మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే, కానీ ఆటగాళ్ళు కాదు. వేలెత్తి చూపించేవారెవరు ఒక్క పూట ముద్ద కూడా పెట్టరు. అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైనా, సంతోషమైన. ఎందుకంటే నీ జీవితం నీది. ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పిరికివారు కృంగిపోతారు. అదే ధైర్యవంతులు వాళ్ళ ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతారు. గెలిచేందుకు మరింతగా పోరాడుతారు. నీ దారిలో ముళ్ళున్నాయని ప్రయాణం ఆపకు. నీ లక్ష్యం దూరం అవుతుందని, నీపై విమర్శలని ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొట్టేలా, నిన్ను వెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బతినేలా గెలుపు వైపు అడుగులు వేయి. ఆస్తి అంతస్తులు లేవనే ఆలోచనలు వదిలి ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగు వెయ్యి. కొంత సమయం పట్టినా, అపజయాలు తలుపు తట్టినా ఖచ్చితంగా విజయం వచ్చి నీ ముందు ఉంటుంది. విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. కథలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే. గొడవ జరిగితే కానీ అసలు ఎవరి మనసులో ఏముందో బయటపడదు. చూడడానికేముంది, అందరూ నవ్వుతూ పలకరించేవాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం. అది లేనప్పుడు ఎంత వయసు ఉన్నా, అనుభవం ఉన్నా వ్యర్థమే.